భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది, మళ్ళీ తెలుగుదేశంతో జనసేన పొత్తులో ఉంది. ఈ వింత ఇప్పటికీ అట్లాగే సాగుతోంది. భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశంతో పొత్తులో తీసుకెళ్ళడానికి ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇక బీహార్ గొడవ అయిపోయింది కాబట్టి ఇవాళ రేపు మీటింగులు జరిగే అవకాశం. అయితే బీజేపీ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం జనసేన పొత్తుల్లో మొన్న వచ్చినటువంటి క్లాష్లో భాగంగా చంద్రబాబు గారు అరక్కును అక్కడ మండపేట 2 సీట్లు అనౌన్స్ చేసినందుకు గాను రాజనగరమును తర్వాత రాజోలు సీట్లని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అది ఒక ఎత్తు. ఇప్పుడు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి విష్ణుకుమార్ రాజు ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ టీం, భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం టీం, చంద్రబాబు నాయుడు గారిని శోభన్ బాబు అంటూ పొగిడినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఆయన ఒక్కడే. అంతటి అందగాడు, ఆయన్ని చూసి ఆడవాళ్ళు మైమరిచిపోతుంటారు అంటూ పోయినటువంటి విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన తాజాగా తనకి తాను ప్రకటించేసుకున్నారు, విశాఖపట్నంలో పోటీ చేస్తున్నానని, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని ప్రకటించేసుకున్నారు. తన నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నానని ప్రకటించడంతో పాటు జీవీఎల్తో కలిసి ప్రచారం కూడా మొదలుపెట్టారు. తాజాగా ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే ఇక పొత్తులు ఎలా ఉంటాయి అంటే వీళ్ళందరి పోటీలను బేస్ చేసుకునే ఉంటాయి అన్నమాట.